న్యూస్. వరంగల్ హన్మకొండలో జ్యువెలరీ షాపుల తనిఖీలు. ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. వరంగల్ హన్మకొండ నగర ప్రాంతాల్లో గత 2 రోజులుగా జ్యువెలరీ షాపులపై అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. బంగారం, వెండి ఆభరణాల నాణ్యత, హాల్ మార్క్ ప్రమాణాలు, బిల్లుల నిర్వహణ వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అయితే తనిఖీల సమయంలో కొన్ని జ్యువెలరీ దుకాణాలు అకస్మాత్తుగా మూసివేయడం, మరికొన్ని షాపుల్లో ట్రైలు ఖాళీగా కనిపించడం ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. వ్యాపార ప్రాంగణాల్లో ఉన్న ఆభరణాలను ముందుగానే తొలగించి దాచిపెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజల్లో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి నాణ్యత లేని ఆభరణాలను తెచ్చి విక్రయిస్తున్నారా? హాల్ మార్క్ లేకుండా వినియోగదారులను మోసం చేస్తున్నారా? అధికారుల తనిఖీల సమాచారం ముందుగానే లీక్ అవుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వినియోగదారులు మాట్లాడుతూ నాణ్యత ఉన్న వస్తువులైతే దాచాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రజలు బంగారం కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా హాల్ మార్క్ గుర్తు, బిల్, స్వచ్ఛతా శాతం పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. వరంగల్ నగరంలో కొనసాగుతున్న ఈ తనిఖీలు మరిన్ని సంచలన విషయాలను బయటపెడతాయా అనే ఆసక్తి నెలకొంది.